బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ చట్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% కాకుండా చట్ట ప్రకారం పెంచాలని కోరారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చట్టం చేస్తేనే అన్ని పార్టీలు బీసీలకు 42% అమలు చేస్తాయన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేరున్నట్లు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీలా వెంకటేష్ అధ్యక్షతన 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారము బీసీ రిజర్వేషన్ 42% ఇస్తే ఏదైనా కోర్టు అడ్డం చెప్తారా? ఎవరైనా అడ్డం చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలు తగినటువంటి పోరాటం చేస్తారు, దాన్ని సాధించుకుంటారు. మేము మాట ఇచ్చినాం, పెంచుతున్నామని చెప్పు. తర్వాత బీసీలు చూసుకుంటారు, కొట్లాడతారా, గొడవలు చేస్తారా, సుప్రీంకోర్టులో కొట్లాడతారా, అవన్నీ మాకు వదిలిపెట్టు. మేము రెడీగా ఉన్నాము యుద్ధం చేయడానికి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మాట నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీలో చట్టం చేయడానికి మీకు అభ్యంతరం ఏముంది? అవరోధం ఏముంది? మెజార్టీ ఉంది, అన్ని పార్టీలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదో చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకోవద్దు. వెంటనే 42% రిజర్వేషన్లు పెంచుతూ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని బీసీలను లైట్గా తీసుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు. అది తప్పు. 2 పద్ధతులు ఉన్నాయి. ఉద్యమం తీవ్రతరం చేయడం ఒకటి, వచ్చే ఎన్నికలలో బీసీ వ్యతిరేక చర్యలు పాల్పడ్డ వారికి తగిన గుణపాఠం నేర్పుతాం. అరే మేమేమన్నా ఎక్కువ అడుగుతున్నామా? మా జనాభా ప్రకారం మేము అడుగుతున్నాము. అరే ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మేము బీసీలం సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ చిన్న పదులైతే కూడా ఓర్వరా మీరు?